8 రోజులుగా బస్సులోనే బాబు. అక్కడే సమీక్షలు, వరదపై పర్యవేక్షణ, రోజు ముంపు ప్రాంతం సందర్శన. ఈ బాధ లేకుండా పోను కదా అదే వైజాగ్లో ఉంటే. దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలని ఇప్పుడు పడుతున్న తపన తాపత్రయము వల్ల ఏమైపోతుందంటే ఆ, ఇప్పుడు ఇలాంటి షోస్, ఇది ఒక షో కదా, ఇలాంటి స్కిట్స్, ఇలాంటి రీల్స్ అన్నట్టుగా బయట ప్రపంచం మాట్లాడుకున్నాడు. ఇదే మీకు ఋషికొండలో శుభ్రంగా ఆయన జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్లోంచి పరిపాలన కానీ మొదలు పెడితే 8 రోజులుగా బస్సులోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఆ మునిగిపోయే సిటీ ప్రాంతంలో రాజధాని వస్తే మాత్రం దానికి భవిష్యత్తు ఉంటుందా? ఎప్పుడో ఐఐటి మెడ్రాస్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇదే జరుగుతుందని ముందే చెప్పారు కదా. అలాంటిది ఏమి పట్టించుకోకుండా కావాలనే ముందుకి ఇలా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం ఎందుకు అని చాలామంది